అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది జనగాం జిల్లా అమ్మా. సో ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ చాలా జోరుగా ప్రచారంలో ముందుకెళ్తుంది. మరి నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు ఎంత మేరకు కనిపిస్తున్నాయి? 100% తప్పక నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఒక విషయం అమ్మా, ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఏ పని కావాలన్నా అధికార పార్టీ వాళ్ళు తలుచుకుంటే పని అవుతుంది. రేపు పోలీస్ స్టేషన్ పని కావాలన్నా, లేదా మున్సిపల్ పని కావాలన్నా, లేకుంటే ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, పెన్షన్ రావాలన్నా, ఏ రావాలన్నా అధికార పార్టీ వాళ్ళనే సాధ్యమవుతుంది. ప్రతిపక్ష పార్టీ ఓటేసి ఏం లాభం? ఇంకోటి సునీతమ్మ కూడా రాజకీయాల్లో యాక్టివ్ లేదు, వారితో కూడా ఎటువంటి పనులు కావు. కాబట్టి ఖచ్చితంగా విజ్ఞులైన హైదరాబాద్ సంబంధించిన ప్రజలు, ముఖ్యంగా జూబ్లీస్ అటువంటి చదువుకున్న ప్రాంతం వాళ్ళు ఖచ్చితంగా అధికార పార్టీ వ్యక్తిని గెలిపిస్తారు. నవీన్ యాదవ్ కూడా ఓన్గా ఇమేజ్ ఉంది, గతంలో పోటీ చేసి ఓడిపోయిన అనుభవం ఉన్నది, ఆయన పట్ల సానుభూతి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకి సీట్ ఇచ్చింది కాబట్టి బీసీ సమాజము, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారు. 100% నవీన్ యాదవ్ గారు తప్పక భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు. అయితే కేటీఆర్ మాట్లాడుతూ ఆల్రెడీ 3 సార్లు కూడా మాగంటి గోపీనాథ్ గారే ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయన లేకున్నా కూడా ఆయన సతీమణినే జూబ్లీ హిల్స్ ప్రజలు గెలిపించుకుంటారు, కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ ఎన్ని ఎత్తులు వేసినా చివరికి గెలిచేది బీఆర్ఎస్ పార్టీని అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. దానిపైన గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి కేటీఆర్ గారు ఈ మధ్య మాట్లాడుతూ జూబ్లీస్ అభివృద్ధి చెందలేదని చెప్పాడు. అంటే అభివృద్ధి చేయలేదంటే వాళ్ళే కదా. గత 15 సంవత్సరాల నుంచి మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉన్నారు, గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇంకా అభివృద్ధి చెందలేదంటే వాళ్ళు అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించినట్టుగా జూబ్లీస్ లో. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ జూబ్లీస్ అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఈ సందర్భంలో నవీన్ యాదవ్ గెలిపిస్తే ఖచ్చితంగా అందరు మంత్రులు కూడా ఈ జూబ్లీస్ నియోజకవర్గ డెవలప్మెంట్ కు అందరూ సహకరిస్తారని నా యొక్క ప్రగాఢ నమ్మకం. అయితే 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఏమేమి అభివృద్ధి చేసిందో అవన్నీ మేము చూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మరి 2 ఏళ్ల పాలనలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గానీ ఒక ఇల్లు కట్టిరా, లేకపోతే ఏమైనా అభివృద్ధి చేసిరా? మేము చర్చకు సిద్ధం, మీరు సిద్ధమా అంటే కేటీఆర్ మాట్లాడుతున్నారు. దానిపైన అంటే 10 ఏళ్ల నుంచి వాళ్ళు పరిపాలించినప్పుడు ఇల్లు ఎక్కడ కట్టింది, ఎవరికి ఇచ్చారు? ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మూసీ ప్రక్షాళనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇళ్ల పంపిణీ చేసింది. ఆ మూసీ ప్రక్షాళనలో భాగంగా నిరాశ్రయులైన వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తప్ప 10 ఏళ్ల నుంచి ఇల్లు కట్టని ఎవరికి ఇవ్వక అన్ని శిథిలావస్థలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన చేసిన తర్వాతనే ఆ ఇందులో చాలా మంది పేదవారికి గృహప్రవేశం చేయడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చారు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఎవరికి రేషన్ కార్డు లేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చాక రేషన్ కార్డు వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ నడుస్తుంది. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా స్థలం ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇంటికి కట్టించడానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ మధ్య పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు హౌసింగ్ శాఖ మంత్రులు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అభివృద్ధి. ఇంత క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఉంది. హైటెక్ సిటీని కట్టిన, ఎయిర్పోర్ట్ని కట్టిన, మెట్రో చేసిన, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే బుల్డోజర్ ప్రభుత్వం మాకొద్దు, మాకు మళ్ళీ మా కారు గుర్తే కావాలి, ఈ హైడ్రా కూల్చివేతలు కానీ ఇళ్లను కూల్చివేయడం కానీ ఇవన్నీ పేదలకు ఒక విధంగా, పెద్దలకు ఒక న్యాయం చేస్తుంది. పెద్దల విషయానికి వచ్చేసరికి వాళ్ళకి టైం ఇస్తారు, వాళ్ళ బిల్డింగ్లో కూలగొట్టరు. అదే పేదోళ్ళ గుడిసెల విషయానికి వస్తే మాత్రం ఏమాత్రం హింట్ కూడా ఇవ్వకుండా, ఏమాత్రం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా కూల్చేస్తారు. పేదలకు ఒకలాగా, పెద్దలకు ఒకలాగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయొద్దంటూ మాట్లాడుతున్నారు. దానిపైన కబ్జాదారులతో అనుబంధం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా హైడ్రా సంబంధించి రంగనాథ్ గారు చెప్పారు, 2024 వరకు ఎవరైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళ ఇల్లు కూల్చాము. పేదలను అక్కడ కబ్జా సంబంధించిన ప్లేస్లో ఈ డబ్బున్న వాళ్ళు, ఈ కబ్జాదారులు పేదలను ముందు పెట్టి వాళ్ళతో నాటకం ఆడిపించి ఆ ఇల్లు కూల్చేసిన తర్వాత పేదల ఇల్లు అని చెప్పి దొంగ నాటకం ఆడుతుండ్రు. అవన్నీ పేదల పేరు చూపెట్టే పెద్ద పెద్ద కబ్జాదారులు దాన్ని ఇంకున్నారు. ఖచ్చితంగా రంగనాథ్ గారు చెప్పారు, 2024 వరకు ఆల్రెడీ నిర్మించినటువంటి ఇళ్లను కూల్చే ప్రసక్తి లేదు. ఏవైతే నాలాలు, తర్వాత పార్కులు ఎంక్రోచ్ అయిన వాటిని కూల్చేస్తామని చెప్పారు. ఇప్పటికీ దాదాపు 55,000 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడడం జరిగింది హైడ్రా. సో మరి ఇప్పుడు ఫైనల్ గా నవీన్ యాదవ్ గారు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? నేను తిరిగిన ప్రదేశంలో చాలా చోట్ల అయితే కనీసం ఒక 50,000 మెజారిటీతో గెలుస్తారని నా యొక్క అంచనా. థ్యాంక్ యూ సార్.